హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాంబా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి కుబేరా ఫ్యాంటసీ యాప్ యొక్క బేసిక్స్ గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన ఒక వీడియో చేయడం జరిగింది. యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, యాప్లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి అని దాని గురించి అయితే మీకు చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ విధంగా ఎంట్రీస్ అనేవి ఉంటాయి, అలాగే ఏ విధంగా ప్లేయర్ని తీసుకోవాలి, ఎలాంటి స్ట్రాటజీని వాడాలి అనే దానికి ప్రతిదీ కూడా మీకు ఈ కుబేరా యాప్లో ప్రతి దాని గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే యాప్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ అయితే ఏమైనా ఉంటే మీరైతే నాకు కామెంట్ చేయండి, 100% రిప్లై అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరూ కూడా యాప్లో అయితే మనీ అనేది చాలా ఈజీగా 100% అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ మ్యాచ్తో సంబంధం లేదు, టీంతో సంబంధం లేదు, జస్ట్ సింగిల్ ప్లేయర్ ఎంట్రీ మాత్రమే. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో. అలాగే వీడియోని మాత్రం ఎక్కువ మందికి షేర్ చేయడానికి చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరమైన వీడియో ఇది. సో ఎవరైనా అడుకోవచ్చు. దీంట్లో జస్ట్ మనకి ప్లేయర్స్ యొక్క అనాలిసిస్ తెలిస్తే చాలు. సో ఎలాంటి ప్లేయర్ని తీసుకోవాలనేది తెలిస్తే చాలు. సో ప్రతి ఒక్కరికి నేను ఈ వీడియోలో కంప్లీట్గా నా బేసిక్స్ అనే ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి ప్లేయర్ని తీసుకుంటే మన ప్లేయర్ సక్సెస్ అవుతాడని దాని గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మాత్రం దయచేసి ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో ఇది. సో ఈ T20 ఫార్మేట్కైనా, ODI ఫార్మేట్కైనా, ఏ ఫార్మేట్కైనా సరే మనం దీంట్లో ప్లేయర్ని తీసుకొని ఎంట్రీ అనేది వేసుకోవచ్చు. సో ప్రతిదీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైతే నా ఛానల్ నేమ్ తెలియదో యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి సాంబా క్రికెట్ ప్రెడిక్షన్ కూడా నా ఛానల్ నేమ్ వస్తుంది, మీరు అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అవి మీకు వస్తాయి. సో ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ ప్రతిదీ ఫాలో అవ్వండి. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోస్ కూడా 100% ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు చెప్పే టాపిక్ వచ్చేసి కుబేరా ఫ్యాంటసీ యొక్క బేసిక్స్. సో ఆల్రెడీ నేను యాప్ గురించి చెప్పాను కాబట్టి మీ మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. అందులో మనకి క్లాసిక్, డియో, కినిటో అని ఉంటుంది. దాంట్లో డియోని ఓపెన్ చేసుకోవాలి. డియోని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎంట్రీస్ అనేవి ఉంటాయి. చూడండి, ఇక్కడ క్లాసిక్, డియో, కినిటో ఉంది కదా, ఇది ప్రతి మ్యాచ్కి ఉండవు, కొన్ని లిమిటెడ్ మ్యాచెస్కి మాత్రమే ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్ ఉంటేనే మనకి ఈ డియో మోడ్లో ప్లేయర్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఈరోజు చెప్పేది ఈ డియో మోడ్ గురించి కాబట్టి సో మీకు చెప్తున్నాను, ప్రతి మ్యాచ్కి ఈ 3 ఆప్షన్స్ అయితే ఉండవు. ఈ 3 ఆప్షన్స్ అయితే ఉన్న మ్యాచ్లకి మాత్రమే మన డియో యాప్లో ఎంట్రీ అయితే వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి ఇది గమనించండి. సో ఎంట్రీస్ అనేవి మనకి ఇక్కడ ₹3 నుంచి 11,699 వరకు ఉంటాయి. సో దీంట్లో 2 ఎంట్రీస్ ఉంటాయి, 3 ఎంట్రీస్ ఉంటాయి, అలాగే 4 ఎంట్రీస్ కూడా ఉంటాయి. 2 ఎంట్రీస్ అంటే మన ప్లేయరు, మన అపోనెంట్ ప్లేయరు. 3 ఎంట్రీస్ అంటే మన ప్లేయరు, మన అపోనెంట్, ఒక 2 ప్లేయర్లు ఎవరో ఒకరు. అలాగే 2 ప్లేయర్స్ అండ్ 3 ప్లేయర్స్, 4 ప్లేయర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీరు ఏ ఎంట్రీ అయితే వేసుకోవాలనుకుంటున్నారో ఆ ఎంట్రీ అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంట్రీస్ టైము. సో ఎంట్రీస్ అనేది ఏ టైంలో వేయాలంటే, ఎంట్రీస్ అనేవి కంపల్సరీగా మనకు ఆఫ్టర్ టాస్ వేయాలి. టాస్ పడ్డాక మనకి ఎంట్రీ అనేది వేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే సో రేపు మ్యాచ్కి ఈరోజు ప్లేయర్ని సెలెక్ట్ చేసుకుంటే, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను మీకు, రేపు మ్యాచ్కి ఈరోజు ప్లేయర్ని సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జాంపుల్కి మనకి తీసుకున్న ప్లేయింగ్ లెవెల్లో లేకపోతే ఎంట్రీ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎంట్రీ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, అమౌంట్ అయితే కట్ అవ్వు, ఎంట్రీ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనం తీసుకున్నది విన్నింగ్ కోసం కాబట్టి సో టాస్ పడిన తర్వాత ఏ ప్లేయర్ని తీసుకుంటే ఎలాంటి స్ట్రాటజీస్ వెళ్తే ప్లేయర్ అనేది సక్సెస్ అవుతారో చూసుకొని జాగ్రత్తగా చూస్ చేసుకున్నాను. అయితే అందరూ కూడా కంపల్సరీగా టాస్ పడ్డాక ప్లేయర్ని అయితే తీసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది, అంటే ఈ ప్లేయర్ ఆడతాడు అనే నమ్మకం ఉంటుంది కదా టాస్ తర్వాత. సో ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్. సో అలాగా మన ప్లేయర్ అయినా మన అపోనెంట్ ప్లేయర్ అయినా సరే మన ప్లేయింగ్ లెవెల్లో లేకపోతే కనుక ఎంట్రీ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో అందుకే అందరూ కూడా టాస్ పడ్డాక ఎంట్రీ అనేది వేసుకోండి. సో మనకి ఇక్కడ ₹3 నుంచి 11,699 వరకు ఎంట్రీస్ ఉంటాయి. 2 ఎంట్రీస్ ఉంటాయి, 3 ఎంట్రీస్ ఉంటాయి, 4 ఎంట్రీస్ కూడా ఉంటాయి. సో ఎవరికి నచ్చిన ఎంట్రీ అయితే వాళ్ళు అయితే వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎంట్రీ వేసుకున్న తర్వాత అక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ పే అవుట్, మన ఎంట్రీ అయితే వేసాం కదా, మన అపోనెంట్ ప్లేయర్ని తెలుసుకోవడానికి అయితే లీడర్ బోర్డ్లోకి వెళ్ళాలి.
సో లీడర్ బోర్డ్లోకి వెళ్తే మన ప్లేయర్ మన అపోనెంట్ ప్లేయర్ అయితే చూసుకోవచ్చు. అలాగే పే అవుట్ అంటే మనం మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత అమౌంట్ వస్తుందని చూసుకోవడానికి అయితే పే అవుట్లోకి వెళ్ళాలి. సో ఆప్షన్స్ కూడా అక్కడే ఉంటాయి, మీకు క్లియర్గా చూసుకోండి. ఆల్రెడీ నేను దీనికోసం యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలి దాని గురించి అయితే చెప్పడం జరిగింది కదా. సో దాంట్లో అయితే మీకు క్లియర్గా చూసుకోవచ్చు. ఆ వీడియోని ఒకసారి చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ప్లేయర్ని ఎంట్రీని అయితే తాస్తా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్లేయర్ల ఆప్షను. ఇక్కడ ప్లేయర్ల ఆప్షన్లు ఏ విధంగా ఉంటారంటే ఇక్కడ మనకి 5 మెంబర్స్ ప్లేయర్స్ ఆప్షనే ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో మ్యాచ్కి ఒకలా ఉంటుంది, ఒక్కో మ్యాచ్కి 2 ఆప్షన్. సో అందులో ఒక ప్లేయర్లో బ్యాట్స్మెన్ ఇవ్వచ్చు, లేకపోతే బౌలర్లు ఇవ్వచ్చు. అలాగా 2 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకో ఎగ్జాంపుల్కి, అందులో ఒక దాంట్లో ఆప్షన్ 1లో మనకి 5 ప్లేయర్స్ ఇస్తారు కదా, అందులో బ్యాట్స్మెన్ ఇస్తాడు. లేదు ఆప్షన్ 2 కూడా ఉంది అనుకుంటే కనుక ఆప్షన్ 2లో బౌలర్స్ని ఇస్తాడు. సో ఆప్షన్ 2లో మనకి ఇచ్చిన ప్లేయర్లో మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను, ఆల్రెడీ నేను ఇక్కడ రాశాను. ఆప్షన్ 1లో మనకి బ్యాట్స్మెన్లో ఆల్రౌండర్లు ఇచ్చాడు అనుకుందాం, 5 ప్లేయర్ల ఆప్షను. సో ఆప్షన్ 2లో బౌలర్స్ ఇచ్చాడు అనుకుందాం. మనం ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇక్కడ విరాట్ కోహ్లీ, కాన్వే, డూప్లెసీ, రవీంద్ర, మ్యాక్స్వెల్ అనుకుందాం. నేను ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నాను, మీకు అక్కడ ఆల్రెడీ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇచ్చేది 5 మెంబర్స్ ఇస్తాడు. 5 మెంబర్స్లో 1 ప్లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి, మన ప్లేయరు మన అపోనెంట్ ప్లేయరు. అలాగే 2 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకో, ఆప్షన్ 2లో ఒక 5 మెంబర్స్ ఇస్తాడు బౌలర్స్. అలాగా మీకు ఇచ్చిన మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్లో 5 ప్లేయర్స్లో ఒక ప్లేయర్ని మాత్రమే తీసుకోవాలి. సో జాగ్రత్తగా చూస్ చేసుకొని తీసుకోండి. అందులో నేను ఎగ్జాంపుల్కి రవీంద్రని తీసుకున్నాను, నా అపోనెంట్ విరాట్ కోహ్లీని తీసుకున్నాడు. నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ కోహ్లీ, కాన్వే, డూప్లెసీ, రవీంద్ర, మ్యాక్స్వెల్. సో ఇక్కడ ఇద్దరు ఆల్రౌండర్లు ఉన్నారు, మ్యాక్స్వెల్ అండ్ రవీంద్ర. సో విరాట్ కోహ్లీ, కాన్వే, డూప్లెసీ ముగ్గురు బ్యాట్స్మెన్లు. ఆ విధంగా నేను ఎగ్జాంపుల్గా రాశాను మీకు క్లియర్గా అర్థం అవడం కోసం. సో ఇందులో నేను రవీంద్రని తీసుకున్నాను, నా అపోనెంట్ విరాట్ కోహ్లీ తీసుకున్నాడు. సో నా అపోనెంట్ ప్లేయర్ కన్నా నేను ఒక 1 పాయింట్ ఎక్స్ట్రా ఉన్నా సరే విన్ నాదే. సో ఇక్కడ రన్అట్స్ అండ్ క్యాచెస్ కూడా పాయింట్స్ వస్తాయి. సో అది కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో ఇది కూడా చూసుకోండి జాగ్రత్తగా. సో రన్అట్స్ అండ్ క్యాచెస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో వీటికి కూడా పాయింట్స్ అనేవి వస్తాయి. సో నేను రవీంద్రని సెలెక్ట్ చేసుకున్నాను కదా. రవీంద్రని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటే ఆల్రౌండర్ కదా, ఆల్రౌండర్ ఆప్షన్లో. సో డెఫినెట్గా బ్యాటింగ్ అండ్ బౌలింగ్కి యూజ్ అవుతారు కాబట్టి నేను రవీంద్రని తీసుకున్నాను. నా అపోనెంట్ విరాట్ కోహ్లీని తీసుకున్నాను అనుకుందాం. నేను నా అపోనెంట్ కంటే 1 పాయింట్ ఎక్స్ట్రా ఉంటే విన్ నాదే. సో అదంగా ఇక్కడ ఎలాంటి స్ట్రాటజీ వాడాలి. సో నేను ఎలాంటి స్ట్రాటజీ వాడతానంటే దీంట్లో కంపల్సరీగా మనకి ఇచ్చిన ప్లేయర్లో మనకి 5 మంది ప్లేయర్స్ ఆప్షన్ ఇస్తారు కదా, 5 మంది ప్లేయర్స్ ఆప్షన్లో ఆల్రౌండర్ ఉంటే కంపల్సరీగా ఆల్రౌండర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ వేసే అవకాశం ఉంటే కనుక, అంటే మనకు తెలుస్తుంది కదా ఈ ప్లేయర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కూడా వేసే అవకాశం ఉంటుంది కాబట్టి, సో అలాంటి ప్లేయర్ని తీసుకోవడానికి మాత్రమే ట్రై చేయండి. ఆల్రౌండర్ ఉంటే ఆ ఆల్రౌండర్ కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్కి యూజ్ అవుతాడు అని మీకు అనిపిస్తే కంపల్సరీగా ఆల్రౌండర్ని తీసుకోవడానికి ట్రై చేయండి. సో అలాంటి ప్లేయర్ని తీసుకుంటేనే మనకు బ్యాటింగ్ అండ్ బౌలింగ్కి యూజ్ అవుతారు కాబట్టి. మన అపోనెంట్ ప్లేయర్ బ్యాట్స్మెన్ తీసుకున్నాడు అనుకో, ఎగ్జాంపుల్కి ఒక 20-30 రన్లు కొట్టినా సరే మనకు ప్రాబ్లం లేదు. మన ప్లేయరు మన ఆల్రౌండర్ తీసుకున్నాం కాబట్టి ఎగ్జాంపుల్కి బౌలింగ్ వేసి ఒక 1 వికెట్ తీసినా, బ్యాటింగ్లో ఒక 5-10 రన్స్ కొట్టినా చాలు. సో మన అపోనెంట్ ప్లేయర్ కన్నా మనం 1 పాయింట్ ఎక్స్ట్రా ఉన్న విన్ మందే. సో అది చూసుకోండి జాగ్రత్తగా. అందుకే మ్యాక్సిమం ఒక మంచి స్ట్రాటజీతో వెళ్ళాలి. మనకి తీసుకున్న ఒక ప్లేయర్ ఆప్షన్ అయినా సరే అక్కడ ఇచ్చిన ప్లేయర్స్ ఆప్షన్లో 5 ఇస్తారు కాబట్టి 5లో ఆల్రౌండర్ ఉంటే కనుక ఆల్రౌండర్ కూడా కంపల్సరీగా బ్యాటింగ్ అండ్ బౌలింగ్కి యూజ్ అయితే కనుక అలాంటి ప్లేయర్ని తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు ఎవరైనా తీసుకోవచ్చు, అలాంటి స్ట్రాటజీతో వెళ్తే మన ప్లేయర్ అనేది సక్సెస్ అయ్యి మనం మనీ అనేది ఈజీగా ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో 100% విన్నింగ్ అనేది దీంట్లో. సో మన ప్లేయర్ మన అపోనెంట్ ప్లేయర్, మీరు ఎవరినైతే చూసుకున్న దాన్ని కూడా బెస్ట్ చూస్ చేసుకోండి. సో నెక్స్ట్ ఆప్షన్లో బౌలర్లో 5 ఎవరినైనా తీసుకోవచ్చు. మనకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకో, మీరు బ్యాట్స్మెన్ తీసుకుంటే బ్యాట్స్మెన్ తీసుకోవచ్చు. సో బౌలర్ని కావాలంటే బౌలర్ని తీసుకోవచ్చు. మీకు ఎవరిమైతే నమ్మకం ఉంటుందో అలాంటి ప్లేయర్ని తీసుకొని ఎంట్రీ అయితే వేసుకోవచ్చు. సో ఎంట్రీ వేసుకున్న తర్వాత మనకి లీడర్ బోర్డులోకి వెళ్తే మన అపోనెంట్ ప్లేయర్ ఎవరు అని చూసుకోవచ్చు. సో పేఅవుట్లోకి వెళ్తే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది చూసుకోవచ్చు. సో ఎంట్రీస్ అనేవి ₹3 నుంచి 11,699 వరకు ఉంటాయి. మీరు ఏ ఎంట్రీ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇక్కడ దాకైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా యాప్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ అయితే ఏమైనా ఉంటే మీరైతే నాకు కామెంట్ చేయండి, నేను 100% రిప్లై ఇస్తాను. సో ఈ యాప్ని అయితే ఈ వీడియోని మాత్రం మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరికి అవసరమైన వీడియో.
ఈ యాప్ అనేది ఈ ఐపీఎల్కి 100% వర్కౌట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి వీడియోని మాత్రం షేర్ చేయండి. సో వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకెవరికైతే నా ఛానల్ ఏం తెలియదు, యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి సాంబా క్రికెట్ ప్రెడిక్షన్ అని కొట్టండి. అక్కడికి వెళ్ళి టైప్ చేస్తే నా ఛానల్ నేమ్ వస్తుంది. మీరు అక్కడికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఈ సపోర్ట్ అనేది ఉంటే నేను ఇంకెలాంటి మంచి మంచి కంటెంట్లతో మేము ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. దీంట్లో ఏమైనా డౌట్స్ అయితే ఏమంటే మీరైతే నాకు కామెంట్ చేయండి, 100% రిప్లై ఇస్తాను. సో ఇక్కడ దాకా మీకు ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కుబేరా ఫ్యాంటసీ యొక్క బేసిక్స్ గురించి. సో 100% ట్రస్టెడ్ యాప్. సో ప్రతి ఒక్కరు ఆడుకోవచ్చు. దీంట్లో జస్ట్ ప్లేయర్స్ యొక్క అనాలిసిస్ తెలిస్తే చాలు, జస్ట్ మీ ఇంకా 100% విన్నింగ్ అనేది ఉంటుంది. సో అందుకే వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, మధ్యలో అక్కడ స్కిప్ చేయకండి. వీలైనంత వరకు ఎక్కువ మందికి వీడియోని షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో ఇది. సో ఈ ఐపీఎల్కి వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ ఇది. సింగిల్ ఎంట్రీ ఆడుకున్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్, కుబేరా ఫ్యాంటసీ యాప్. సో మనకి మ్యాచ్తో సంబంధం లేదు కాబట్టి మనకి ఎలాంటి సింగిల్ ఎంట్రీ ఆడుకున్న వాళ్ళకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ ఇది, కుబేరా ఫ్యాంటసీ యాప్. సో వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి. సో మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఒక మంచి కంటెంట్తో ముందుకు రావడానికి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది, ఒక మంచి కంటెంట్తో. మీకు అందరికీ అవసరమైన కంటెంట్తోనే మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు గమనించండి. వీలైనంత వరకు ఎక్కువ మంది వీడియోని షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరికి అవసరమైన వీడియో ఇది. సో ఉంటా ఫ్రెండ్స్.